మోంతా తుఫాను ప్రభావాన్ని గంట గంటకు అంచనా వేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. తుఫాను ప్రభావంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. తుఫానుతో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నామని సీఎం చెప్పారు. తుఫాన్ వల్ల ఆస్తి ప్రాణ నష్టం సంభవించకుండా ముందస్తు రక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఎప్పటికప్పుడు ప్రజలకు వాస్తవ సమాచారం అందించి అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు చెప్పారు. సముద్ర తీర ప్రాంతాల్లో ప్రజలను ఇప్పటికే పునరావాసం కేంద్రాలకు తరలించి చర్యలు చేపట్టినట్లు చంద్రబాబు తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ బలగాలను మోహరించామన్నారు. విద్యుత్ సరఫరా, రహదారుల మరమ్మతులు, డ్రెయిన్ల పునరుద్ధరణ, విరిగిపడ్డ చెట్లను తొలగించేలా యంత్రాలతో బృందాలను అందుబాటులో ఉంచామన్నారు. తుఫాన్ ప్రభావం కారణంగా రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేసి మాట్లాడాలన్నారు. రాష్ట్రానికి సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారని తెలిపారు. ప్రజలు అంతా ప్రభుత్వ సూచనలు పాటించాలని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు కోరారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా అమరావతి బ్యూరో చీఫ్ నాగకిషోర్ అందిస్తారు. చెప్పండి నాగకిషోర్, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ దేవిక. మోంతా తుఫాన్ పై ప్రతి గంటకు కూడా బులెటిన్ రియల్ టైమ్ తో అప్డేట్స్ ఇవ్వాలంటూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించాడు. అదేవిధంగా ఆస్తి ప్రాణ నష్టం నుంచి రక్షించడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు, నిరంతర సమాచారానికి శాటిలైట్ ఫోన్లు, మొబైల్ టవర్లు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు, అదేవిధంగా పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తున్నట్లుగా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. ఈ తుఫాన్ తోటి నెలకొన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరేలాగా రియల్ టైంలో సమాచారం అందేలాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకి తగు సూచనలు అయితే జారీ చేస్తున్నారు. ఇందుకు సంబంధించి ఈ రోజు ఉదయం ప్రతి గంటకు కూడా తుఫాను బులెటిన్లు విడుదల చేస్తూ అప్రమత్తం చేయాలి అని చెప్పి కూడా ఆయన సూచించడం జరిగింది. సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో మోంతా తుఫాను కారణంగా నెలకొన్న పరిస్థితుల్లో చేపట్టాల్సిన సహాయక చర్యలపై అధికారులతోటి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి ముఖ్యమంత్రితో పాటు మంత్రి నారా లోకేష్ కూడా హాజరయ్యారు. ఎక్కడా కూడా సమాచార పంపిణీ వ్యవస్థకు అంతరాయం కలగకుండా చూసుకోవాలని చెప్పి, కమ్యూనికేషన్ వ్యవస్థను బలోపేతం చేయాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాళ్ళకి చెప్పడం జరిగింది. అదేవిధంగా శాటిలైట్ ఫోన్లు కూడా వినియోగించేసి మొబైల్ టవర్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోవాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. తుఫాను ప్రభావం ఎక్కువగా ఉండే 2707 గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలి అన్నారు. అదేవిధంగా 110 మండలాల్లోని సచివాలయాల్లో 3211 జనరేటర్లు పవర్ బ్యాకప్ కోసం వినియోగించుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయడం జరిగింది. ఎక్కడా కూడా కమ్యూనికేషన్ వ్యవస్థకు లోపాలు, అవాంతరాలు కూడా లేకుండా సహాయ సహకారాలు అందించాలి అని చెప్పి కూడా వాళ్ళకి సూచించడం జరిగింది. ఇంకో పక్క ఈ రోజు ప్రధాని నరేంద్ర మోడీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఫోన్ చేసి మోంతా తుఫాను యొక్క తీవ్రత గురించి కూడా ఆయన అడిగి వివరాలు తెలుసుకోవడం జరిగింది. ఎక్కడైనా ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా సరే ఖచ్చితంగా కేంద్రం పెద్దన్న పాత్ర పోషిస్తుందని చెప్పి, ఎలాంటి ఇబ్బందులు కూడా లేకుండా ఈ మోంతా తుఫాను ప్రభావాన్ని ఎదుర్కోవాలని చెప్పి కూడా ఆయన వాళ్ళకు సూచించడం జరిగింది. ఇంకో పక్క కృష్ణా జిల్లాలో కూడా అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి, ఇప్పటికే ఈ తుఫాను కాకినాడకు 680 కిలోమీటర్ల దూరంలో ఉంది కాబట్టి, ఇప్పుడు 16 కిలోమీటర్ల వేగంతో తుఫాను ప్రయాణిస్తూ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు సాయంత్రానికి లేకుంటే రేపు ఉదయానికి దీని ప్రభావం ఇంకా తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలోనే మొత్తం అధికార యంత్రాంగం కూడా ఎక్కడికక్కడ అప్రమత్తం అవ్వాలి అని చెప్పి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ రియల్ టైం గవర్నెన్స్ కు సంబంధించి కూడా మొత్తం లోకేష్ కమ్యూనికేట్ చేసుకుంటారని చెప్పి లోకేష్ తో టచ్ లో ఉండేసి మొత్తం ఎప్పటికప్పుడు లోకేష్ సమాచారం అందించాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇంకో పక్క జిల్లా అధికార యంత్రాంగం కూడా మొత్తం అప్రమత్తంగా ఉన్నారు. ఎక్కడికెక్కడ జిల్లా ఎస్పీలు కావచ్చు, కలెక్టర్లు కావచ్చు, నిరంతరం కూడా వాళ్ళ కింద స్థాయి అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేసుకొని వాళ్ళు చేపట్టవలసినటువంటి పనుల గురించి, అదేవిధంగా ప్రజలకు చేయవలసినటువంటి కార్యాల గురించి కూడా ఈ సూచనలు, సలహాలు ఇస్తా ఉన్నారు. ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు కూడా తలెత్తినా సరే వెంటనే వాటిని తొలగించడానికి అవసరమైనటువంటి టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా ప్రతి జిల్లా అధికారులు కూడా ఇప్పటికే సమాచారాన్ని ప్రజలకు చేరవేయడం జరిగింది. ఇంకో పక్క మత్స్యకారులను కూడా వేటకు వెళ్లకుండా ఆపడం జరిగింది. సముద్రాల వద్ద కూడా ఎవరు ఏదైతే భక్తులు కావచ్చు, అదేవిధంగా ప్రజలు కావచ్చు, ఎవరిని కూడా సముద్రాల వద్దకు రాకుండా మొత్తం సముద్రాల వద్ద కూడా నిషేధాన్ని అయితే ఏర్పాటు చేశారు. ఇంకో పక్క
ఏదైతే ఈ తుఫాను ప్రభావంతో జలాశయాలు కూడా పూర్తిగా నిండిపోతా ఉన్నాయో, సో వీటి వల్ల లోతట్టు ప్రాంతాల్లో కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించమని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించడం జరిగింది. ఇంకో పక్క ఏదైతే మత్స్యకార ప్రాంతాల్లో ఉంటారో వాళ్ళకి ఈ అలల తాకిడి వల్ల ఎక్కువ ఇబ్బంది ఉండే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళందరినీ కూడా తుఫాను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ఒక్కొక్క కుటుంబానికి 10 కేజీల బియ్యం, 3,000 రూపాయల నగదును కూడా అందించాలని చెప్పి ముఖ్యమంత్రి ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇంకో పక్క ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా సిద్ధంగా ఉన్నాయని చెప్పి కూడా అధికారులు చెప్తా ఉన్నారు. ఇంకో పక్క హోంమంత్రి అనిత కావచ్చు, రెవెన్యూ శాఖ మంత్రి అనగానే సత్యప్రసాద్ కావచ్చు, అందరూ కూడా సమీక్ష సమావేశం నిర్వహిస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీళ్ళందరికీ కూడా దిశానిర్దేశం చేస్తూ ఎక్కడా కూడా చిన్న ఇబ్బందులు కూడా లేకుండా ఈ మోంతా తుఫాను ప్రభావాన్ని ఎదుర్కోవాలని చెప్పి కూడా అధికారులకైతే సూచనలు జారీ చేస్తా ఉన్నారు. ఇంకో పక్క ఈ తుఫాను ప్రభావం రేపు 28వ తారీఖు కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ఎందుకంటే కాకినాడ వద్ద ఇది తీరం తాకే అవకాశం ఉంది కాబట్టి దీని ప్రభావం ఇంకా తీవ్రతరం అయ్యే అవకాశం ఉంది. ఏదైతే గంటకి 100 నుంచి 150 కిలోమీటర్ల దాకా గాలులు వీచే అవకాశం ఉందని చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఈ రోజు నుంచే అధికారులందరూ కూడా అప్రమత్తమయ్యారని కూడా చెప్పుకోవచ్చు. ఇంకో పక్క పిల్లలకి కూడా స్కూల్స్ కి సెలవులు అయితే మంజూరు చేశారు. 27, 28, 29 3 రోజుల పాటు పాఠశాలకు కూడా సెలవులు మంజూరు చేశారు. ప్రజలకు కూడా సలహాలు, సూచనలు ఇస్తా ఉన్నారు. ఏదైతే అత్యవసర పరిస్థితులు ఉన్నాయో అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రండి, అవసరం లేకుండా పని లేనప్పుడు అసలు బయటకు రావద్దంటూ కూడా చెప్తా ఉన్నారు. ఇంకో పక్క పిడుగులకు సంబంధించి కానీ, ఉరుములకు సంబంధించిన సమాచారం కానీ షార్ట్ మెసేజ్ రూపంలో లేదా సోషల్ మీడియా ద్వారా ప్రజలకు చేరువయ్యేలాగా అన్ని రకాల చర్యలను అయితే ప్రభుత్వం చేపట్టిందని కూడా చెప్తా ఉన్నారు. ఇంకో పక్క స్పెషల్ కలెక్టర్లని, స్పెషల్ ఆఫీసర్లను కూడా ప్రతి జిల్లాకి కూడా నియమించడం జరిగింది. దీని ప్రభావం 14 జిల్లాల మీద ఉంటుంది కాబట్టి ఆ 14 జిల్లాలకు ఇప్పటికే స్పెషల్ అధికారులు కూడా నియమించడం జరిగింది. ఇంకో పక్క ఈ 14 జిల్లాలకు సంబంధించి కూడా ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజ్ ఒక 14 కోట్ల రూపాయలు కూడా కేటాయించడం జరిగింది. ఏదైనా అత్యవసర పరిస్థితులు ఉన్నట్లయితే అక్కడ వాటిని వినియోగించుకోవాలని చెప్పి కూడా అధికారులకు ఇప్పటికే దిశానిర్దేశం చేయడం జరిగింది. దేవిక, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ నాకిషోర్. అలాగే మరింత సమాచారాన్ని అందించడానికి మా ఏపీ బ్యూరో చీఫ్ ఈశ్వర్ అయితే లైవ్ కాల్లో ఉన్నారు. చెప్పండి ఈశ్వర్. మోంతా తుఫాను అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఎప్పటికెప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ఏదైతే తుఫాను ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలకు సంబంధించి అప్డేట్ ను కూడా అధికారుల దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు సేకరించుకోవడం జరిగింది. ఆయన సేకరించినటువంటి సమాచారం ఆధారంగా ఆయా జిల్లాల కలెక్టర్లతో కూడా మాట్లాడటం జరిగింది. ముఖ్యంగా కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నేతలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, సహాయ చర్యలు కావచ్చు, లేకపోతే అప్రమత్తం చేయడం కావచ్చు, వీటన్నిటికి సంబంధించి కూడా అందరూ కూడా అందుబాటులో ఉండాలి అంటూ కూడా లోకేష్ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా తుఫాను ప్రభావిత ప్రాంతాలు ఎక్కువగా కాకినాడ ప్రాంతం, చుట్టుపక్కల ప్రాంతంపై ఎక్కువ ఎఫెక్టెడ్ పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం నుంచి అధికారులు కూడా సమాచారం ఇచ్చిన నేపథ్యంలో ఏ ప్రాంతాలపై ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది, రెడ్ అలర్ట్ ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలన్నిటి మీద కూడా ఇప్పటికే అధికారులందరూ కూడా ముందస్తు జాగ్రత్త చర్యలు కూడా చేపట్టారు. ఎక్కడా కూడా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం లేకుండా ఉండేందుకు కూడా ముందస్తుగా చర్యలు చేపట్టాలని చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో సముద్ర తీర ప్రాంతానికి సంబంధించి తుఫాను దగ్గరికి వస్తున్న కొద్దీ దాని తీవ్రత పెరిగే అవకాశం ఉంది. గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో సముద్రంలో ఉన్నటువంటి తుఫాను తీవ్రం దాటే సమయంలో దాని ప్రభావం గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో సముద్ర తీర ప్రాంత ప్రజలను, మత్స్యకార కుటుంబాలను అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలను కూడా ఒడ్డు ప్రాంతానికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే సముద్రంలో చేపల వేటకి వెళ్ళినటువంటి మత్స్యకారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎవరు కూడా చేపల వేటకు వెళ్ళకూడదు. ఒకవేళ చేపల వేట కోసం సముద్రంలో వెళ్లిన మత్స్యకారులు కూడా ఒడ్డు ప్రాంతానికి రావాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఎక్కడైతే ఎక్కువగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది, ఎక్కడైతే ఈదురుగాళ్ళు బీభత్సం జరిగే అవకాశం ఉంటుందో అక్కడ ముందస్తుగానే ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు అధికారులందరూ కూడా అప్రమత్తమయ్యారు. ప్రాణ నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ లేకుండా చూడాలంటూ కూడా చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. రైట్, థ్యాంక్ యూ ఈశ్వర్.